హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ రోహిత్ శర్మను వైదొలగడం జరిగింది. అయితే కెప్టెన్సీ వైదొలగడం పైన ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్ధనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నాం అనేది, ఎందుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇస్తున్నాం అనేది జయవర్ధన్ చెప్పడం జరిగింది. అసలు జయవర్ధన్ ఏం చెప్పాడు అనేది తెలుసుకున్న ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సమ్మర్లో జరగనుంది. దానికన్నా ముందే మినీ యాష్ ట్రేడింగ్ కూడా అయిపోవడం జరిగింది. త్వరలోనే మినీ వేలం డిసెంబర్ 19న జరగనుంది. అయితే ముంబై ఇండియన్స్ గురించి వచ్చేసరికి ముంబై మధ్యలో అంటే వరుస షాకింగ్ న్యూస్లతో మనం షాక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ముఖ్యంగా హార్దిక్ పాండ్యా జట్టులోకి తీసుకోవడం అది షాకింగ్ విషయమే. అదేవిధంగా మెయిన్ అంటే షాకింగ్ విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రోహిత్ శర్మను తొలగించడం అనేది బిగ్ షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియమించడం పైన కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కొద్ది సీజన్ల తర్వాత ఉంటాడని అయితే తెలుసు. కాకపోతే ఇంత సడన్గా ఈ చేంజ్ వస్తుందని మాత్రం అయితే ఎవరు కూడా ఊహించలేరు. మరి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తొలగించడం పైన మన మహేల జయవర్ధన్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతకన్నా ముందైతే మనం రోహిత్ శర్మ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ని 5 సార్ల ఛాంపియన్ నిలపడం జరిగింది. జట్టును అయితే ముందుండి నడిపించడం జరిగింది. ఐపీఎల్లో ఏ జట్టుకు సాధ్యం కానిది ముంబై ఇండియన్స్ జట్టు సాధించడం జరిగింది. అందులో రోహిత్ శర్మ పాత్ర ఎంతగానో ఉంది. రోహిత్ శర్మ జట్టు నడిపించడం విధానంలో కానీ, ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీంను ఎలా నడిపించాలో, కెప్టెన్సీ ఎలా చేయాలో మాత్రమైతే ఐపీఎల్ కెప్టెన్సీలో కూడా మన రోహిత్ శర్మ ఒకటి ప్రత్యేక ప్లేస్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి కెప్టెన్సీ కూడా మన ముంబై ఇండియన్స్ తొలగించడం పైన కొద్దిగా ఫ్యాన్స్ మాత్రం అయితే ఫుల్ నిరాశలో ఉన్నారు. అదేవిధంగా ముంబై ఇండియన్స్ పైన తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అయితే కెప్టెన్సీ తొలగించడం పైన మాత్రమైతే ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధన గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగాను మహేల జయవర్ధన చెప్పడం జరిగింది. గతంలో ముంబై ఇండియన్స్కి సచిన్ టెండూల్కర్ కానీ, హర్భజన్ సింగ్ కానీ, రిక్కీ పాంటింగ్ కానీ జట్టును ముందుండి నడిపించడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ జట్టును అయితే 5 సార్ల ఛాంపియన్ నిలపడం జరిగింది. గత కొద్ది సీజన్ల నుంచి మార్పు జరుగుతూనే ఉంది. కాకపోతే ఈ సీజన్లో కొంచెం మార్పు చేసే వరకు అటు ఫ్యాన్స్కి అయితే కొంచెం బాధగా ఉంది. కాకపోతే రోహిత్ శర్మను ఇప్పుడే తొలగించేది కాకుండా కొద్ది సీజన్ల తర్వాత తొలగిస్తే బాగుండేది. కాకపోతే జయవర్ధన్ గారు ఏమన్నారంటే భవిష్యత్తులో కెప్టెన్సీ దృష్టిలో పెట్టుకొని మార్పు చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. మరి హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జట్టు ఏ రేంజ్లో ఆడుతుందో, ఎలా ఆడుతుందో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే మాత్రం అయితే ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే మరికొన్ని సీజన్లు రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా త్వరలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతారని అందరూ ఊహించింది. కానీ ఇంత సడన్గా చేస్తారని ఎవరు ఊహించలేదు. దాని రిప్లేస్ కానీ చెన్నై సూపర్ కింగ్ మేనేజ్మెంట్ని చూసి నేర్చుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ఇంకా ఉండడం జరిగింది. అట్లా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా కొనసాగించడం జరుగుతుంది. ఐపీఎల్లో ఆడుతున్నాడు కాబట్టి అట్లా ముంబై ఇండియన్స్ కూడా చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అయితే అనడం జరిగింది. మరి చూడాలి, మరి హార్దిక్ పాండ్యా మరి జట్టు ముందుండి ఎలా నడిపిస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. దీనిపైన అయితే రోహిత్ శర్మ అయితే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మరి కెప్టెన్సీ తొలగించడం పైన మరి చూద్దాం, త్వరలోనే ఏమైనా క్లారిటీ వస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఈ నిర్ణయం అయితే ఫ్యాన్స్కి అయితే షాకింగ్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.